వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో టెట్ అండ్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వారి కోసం సైకాలజీలో ఉన్నటువంటి ఆర్టీఈ 2009 నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విద్యా హక్కు చట్టం 2009 దేశవ్యాప్తంగా అంటూ జమ్మూ కాశ్మీర్ మినహా ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? ఆప్షన్స్ వచ్చి 2010 ఆగస్టు 15, 2009 ఆగస్టు 26, 2011 జనవరి 26, 2010 ఏప్రిల్ 1. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జమ్మూ కాశ్మీర్లో విద్యా హక్కు చట్టం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? ఆప్షన్స్ వచ్చి 2020 ఆగస్టు 5, 2010 ఏప్రిల్ 1, 2019 అక్టోబర్ 31, 2014 మే 16. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2019 అక్టోబర్ 31 నుంచి. ఇది ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత 2019లో ఇక్కడ చట్టం అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం నుండి 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా కల్పిస్తుంది? ఆప్షన్స్ వచ్చి ఆర్టికల్ 45, ఆర్టికల్ 21A, ఆర్టికల్ 19, ఆర్టికల్ 51A. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆర్టికల్ 21A. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్టికల్ 21Aని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చారు? ఆప్షన్స్ వచ్చి 86వ, 44వ, 42వ, 73వ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 86వ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం బాలలు లేదా పిల్లలు అంటే ఏ వయసు ఉన్నవారిని అంటారు? ఆప్షన్స్ వచ్చి 0 నుంచి 14 ఏళ్ళు, 5 నుంచి 15 ఏళ్ళు, 6 నుంచి 14 ఏళ్ళు, 6 నుంచి 18 ఏళ్ల వయసు వారిని. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 6 నుంచి 14 ఏళ్ల పిల్లలను ఆర్టీఈ ప్రకారం పిల్లలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రైవేట్ పాఠశాలలో బలహీన మరియు వెనుకబడిన వర్గాల పిల్లలకు ఎంత శాతం సీట్లు కేటాయించాలి? ఆప్షన్స్ వచ్చి 25, 10, 33, 50. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 25%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పిల్లలను పాఠశాలలో చేర్చుకునేటప్పుడు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తే మొదటిసారి ఎంత జరిమానా విధిస్తారు? ఆప్షన్స్ వచ్చి 5,000, 10,000, 50,000, 25,000. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మొదటిసారి తప్పుకైతే 25,000 విధిస్తారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పిల్లలను శారీరకంగా దండించడాన్ని మరియు మానసికంగా వేధించడాన్ని నిషేధించే సెక్షన్ ఏది? ఆప్షన్స్ వచ్చి సెక్షన్ 21, సెక్షన్ 15, సెక్షన్ 17, సెక్షన్ 13. పిల్లలను కొట్టడం, తిట్టడం నేరం అనేది ఏదంటే సెక్షన్ 17. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పాఠశాల యాజమాన్య కమిటీలో ఎస్ఎంసి అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో ఎంత శాతం మంది తల్లిదండ్రులు ఉండాలి? ఆప్షన్స్ వచ్చి 25%, 50%, 75%, 100%. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 75%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పకూడదని ఏ సెక్షన్ నిర్దేశిస్తుంది? ఆప్షన్స్ వచ్చి సెక్షన్ 26, సెక్షన్ 24, సెక్షన్ 30, సెక్షన్ 28. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సెక్షన్ 28. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాథమిక పాఠశాల అంటే 1 నుంచి 5 తరగతుల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత ఉండాలి? ఆప్షన్స్ వచ్చి 1:35, 1:25, 1:30, 1:20. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1:30. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాథమికోన్నత పాఠశాలలో అంటే ప్రాథమికోన్నత అంటే 6 నుంచి 8 తరగతుల్ని ప్రాథమికోన్నత పాఠశాల అంటారు. ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత? ఆప్షన్స్ వచ్చి 1:40, 1:30, 1:45, 1:35. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1:35. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాథమిక పాఠశాలలో ఒక విద్యా సంవత్సరంలో కనీసం ఎన్ని పని దినాలు ఉండాలి? ఆప్షన్స్ వచ్చి 180, 220, 200, 240. ప్రాథమిక పాఠశాల అంటే 1 to 5th క్లాస్ని ప్రాథమిక పాఠశాల అంటారు. వారికి సంవత్సరంలో 200 రోజులు ఉండాలి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యా సంవత్సరానికి కనీసం పని దినాలు ఎన్ని?
ప్రాథమికోన్నత అంటే 6th నుంచి 8th క్లాసు. వీరికి వర్కింగ్ డేస్ ఎన్ని ఉంటాయి? ఆప్షన్స్ అనేవి చూడండి. 210 రోజులు, 250, 220, 200 రోజులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 220 డేస్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఉపాధ్యాయుడు వారానికి ప్రిపరేషన్తో కలిపి ఎన్ని గంటలు పని చేయాలి? ఆప్షన్స్ వచ్చి 42 గంటలు, 48 గంటలు, 40 గంటలు, 45 గంటలు. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 45 గంటలు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాథమిక పాఠశాల విద్యార్థి ఇల్లు నుండి ఎంత దూరంలో అందుబాటులో ఉండాలి? ఆప్షన్స్ వచ్చి 3 కిలోమీటర్స్, 1 కిలోమీటర్, 5 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఎలిమెంటరీ స్కూల్ అనేది 1 కిలోమీటర్ దూరంలో ఉండాలి. అంటే పిల్లలు నడవగలిగేంత దూరంలో ఉండాలి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థికి ఎంత దూరంలో అందుబాటులో ఉండాలి? ఆప్షన్స్ వచ్చి 1 కిలోమీటర్, 10 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 3 కిలోమీటర్స్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బర్త్ సర్టిఫికేట్ లేదని అడ్మిషన్ నిరాకరించకూడదు అని ఏ సెక్షన్ చెప్తుంది? ఆప్షన్స్ వచ్చి సెక్షన్ 12, సెక్షన్ 16, సెక్షన్ 14, సెక్షన్ 13. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి సెక్షన్ 14 అనేది చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్యాపిటేషన్ ఫీజు వసూలు చేస్తే వసూలు చేసిన మొత్తానికి ఎన్ని రెట్లు జరిమానా విధిస్తారు? ఆప్షన్స్ వచ్చి 20 రెట్లు, 5 రెట్లు, 10 రెట్లు, 2 రెట్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 10 రెట్లు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్టీఈ చట్టంలో మొత్తం ఎన్ని సెక్షన్లు మరియు అధ్యాయాలు ఉన్నాయి? ఆప్షన్స్ వచ్చి 35 సెక్షన్లు, 5 అధ్యాయాలు, 50 సెక్షన్లు, 10 అధ్యాయాలు, 40 సెక్షన్లు, 8 అధ్యాయాలు. నెక్స్ట్ ఆప్షన్ డి వచ్చి 38 సెక్షన్లు, 7 అధ్యాయాలు. మనకు కరెక్ట్ ఆన్సర్ చూడండి. 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు ఉంటాయి. ఒక అనుబంధ షెడ్యూల్ కూడా ఉంటుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాథమిక స్థాయిలో ఒక విద్యా సంవత్సరంలో కనీసం ఎన్ని బోధనా గంటలు ఉండాలి? ఆప్షన్స్ వచ్చి 800 గంటలు, 900 గంటలు, 1000 గంటలు, 1200 గంటలు. మనకి 1 to 5th క్లాస్కి 800 గంటలు, అంటే రోజుకి 4 గంటలు చొప్పున 200 వర్కింగ్ డేస్ కదా. 2 into 4 అంటే 800 డేస్ అవర్స్ వస్తాయి మనకి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాథమికోన్నత పాఠశాలలో కనీస బోధనా గంటలు ఎన్ని ఉండాలి? ఆప్షన్స్ వచ్చి 800, 1100, 1000, 1500. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1000 గంటలు లేదా 990 అని ఇచ్చిన కరెక్ట్ ఆన్సరే. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1000 గంటలు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బడిలో 200 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత ఉండాలి? ఆప్షన్స్ వచ్చి 1:40, 1:35, 1:30, 1:50. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1:40. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నో డిటెన్షన్ పాలసీ అంటే విద్యార్థిని ఫెయిల్ చేయకూడదు అని ఏ సెక్షన్కు సంబంధించింది? ఆప్షన్స్ వచ్చి సెక్షన్ 20, సెక్షన్ 14, సెక్షన్ 18, సెక్షన్ 16. కరెక్ట్ ఆన్సర్ వచ్చి సెక్షన్ 16. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పాఠశాల అభివృద్ధి ప్రణాళికను ఎవరు తయారు చేస్తారు? ఆప్షన్స్ వచ్చి పాఠశాల యాజమాన్య కమిటీ, మండల్ పరిషత్, విద్యాశాఖ అధికారి, ప్రధాన ఉపాధ్యాయుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి పాఠశాల యాజమాన్య కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పాఠ్య ప్రణాళిక మరియు మూల్యాంకన విధానాన్ని ఎవరు రూపొందిస్తారు? ఆప్షన్స్ వచ్చి ఎన్సీఈఆర్టీ, ఎస్ఎంసి, ప్రభుత్వం, ఎస్సీఈఆర్టీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఎస్సీఈఆర్టీ. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈశాన్య రాష్ట్రాలలో విద్యా హక్కు చట్టం నిధుల వాటా అంటే కేంద్రం రాష్ట్రం వాటా ఎంత? ఆప్షన్స్ వచ్చి 100:0, 90:10, 80:20, 60:40. కరెక్ట్ ఆన్సర్ వచ్చి కేంద్రం రాష్ట్రాల యొక్క వాటా వచ్చి 90:10. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్ఎంసిలోని మొత్తం సభ్యులలో ఎంత శాతం మంది మహిళలు ఉండాలి? ఆప్షన్స్ వచ్చి 25%, 75%, 50%, 33%.
కరెక్ట్ ఆన్సర్ వచ్చి 50%. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎంత దాటితే ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి? ఆప్షన్స్ వచ్చి 100, 150, 120, 200. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 150. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇవి ఆర్టీఈకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.